13వ కీర్తనలు 148 13వ అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా ఉన్నది. ప్రార్థన చేసుకున్నాండి. మహాగరుడ వందనాలు. మేమందరము మీ ప్రజలముగా మీ వారముగా ప్రభావ మీ కూడుకునే విధానం పెట్టుకున్నాము. ఇది చదవబడిన లేఖనం నుంచి మాకు మీరు మాట్లాడి మీకు భయంకరంగా మాకు దీవెనకరంగా మార్చినాము. అన్ని విషయాల్లో మేము హెచ్చిస్తూ పూజిస్తూ గొప్పరుస్తాం. యేసు పరిశుద్ధమైన నామమున ప్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మరి ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఈ చివరి భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ప్రభావము అంట భూమి కన్నా ఆకాశము కన్నా ఉన్నతమైనది, పైబడిందే, అంటే దానికంటే మించిందని మాట. ఎవరి ప్రభావము? దేవుని యొక్క ప్రభావం. ఎవరి ప్రభావము? యేసుక్రీస్తు ప్రభావం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చేసిన, ఆ కలువరిగిరిలో చేసిన గొప్ప కార్యము కలిగినటువంటి ప్రభావం. ఈ ప్రభావము మామూలు విషయం కాదు. ఆయన ప్రభావము మనుషుల మీద ఉన్నది అంటే, ప్రజల మీద ఉన్నది అంటే అది చాలా ప్రాముఖ్యమైనది. భూమి కంటే, ఆకాశము కంటే, ఈ రెండింటికన్నా మించింది ఏముంది చెప్పండి సృష్టిలో? ఇవే మెయిన్ కదా. వీటన్నిటికన్నా ఉన్నతమైనది ఆయన ప్రభావం. మనం ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యకాల సమయంలో ఎవరి ప్రభావము మన మీద పనిచేస్తుంది, లేక ఏ ప్రభావము మన మీద పనిచేస్తుంది? ఈరోజు మనందరము ప్రభు దినమని, పునరుత్థాన దినమని, దేవుని సన్నిధిలో ఆరాధించాలని నిన్నటి రాత్రి నుంచే మన హృదయాలన్నీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించాలని, దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యానికి ఒక ఆశతో, ఒక ఆలోచనతో, ఒక గ్రహింపుతో మనందరం ఇక్కడికి వచ్చాం. ఈరోజు దేవుని గ్రంథంలో నుంచి ఒక మాట తీసుకొని మనల్ని, మన హృదయాలకి ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మార్క్ దేవుడు వేస్తున్నాడు. నీ ప్రభావము, నీవు ఈ లోకంలో జీవిస్తున్నావు అంటే ఏ ప్రభావం మీద జీవిస్తున్నావు? లేక ఎవరి ప్రభావం వల్ల నువ్వు జీవిస్తున్నావు? ఉదాహరణకు మనం గమనిస్తే, చర్చికి రాకపోతే ఎవరన్నా అనుకుంటారో, లేకపోతే వచ్చే వారం అంకులు అడుగుతారో, లేదా బ్రదర్ అడుగుతారో. అంకుల యొక్క ప్రభావము చర్చికి రావడానికి ఉపయోగపడకూడదు. దేవుడు ఏమనుకుంటాడు? దేవుని సన్నిధిలో గడపకపోతే తీర్పులో మనము ఏమి సమాధానం చెప్పాలి? ఆయన ప్రభావం మన మీద కలిగి ఉండాలి. కానీ మరి సృష్టిలో ఏ ప్రభావం మన మీద కలిగి ఉండకూడదు. అటువంటి ప్రభావం కలిగి ఉన్నప్పుడే ఒక విశ్వాస జీవితము ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. ఈ యొక్క భాగము యొక్క సారాంశం అది. ఆయన ప్రభావము భూమి ఆకాశముల కన్నా పైన ఉంచబడింది అంటే, ఒక విశ్వాస జీవితము ఆయన ప్రభావానికి లోబడి ఉంటే, లేదా ఆ ప్రభావాన్ని కలిగి ఉన్నట్లయితే, ఆ యొక్క విశ్వాస జీవితమైన స్థితి ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అనేది మనం ఒక ఫార్ములా మనం పెట్టుకుంటే, ఉదాహరణకు లోకంలో రాజకీయ నాయకులు ఉన్నారు.
వారి ప్రభావము ఆ యొక్క ఏరియా మీద పడి ఉంటుంది. ఆ ఏరియాలో కొంతమంది ఆయన చూసుకుని రెచ్చిపోతూ ఉంటారు కదా. అది ఎంతవరకు? ఆయన అధికారం ఉన్నంత వరకే. ఆయన అధికారం పోయిన తర్వాత ఆయన ప్రభావం వీళ్ళ మీద పనిచేయదు. మనల్ని ఎన్నుకున్న దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు నిత్య జీవము, నిత్యము అధికారము కలిగినటువంటి వాడు. ఆయన ప్రభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన ప్రభావం ద్వారా మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉంటాం. లోకానుసారమైన ఉన్నత స్థితిని పక్కన పెడితే ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మనము ఉన్నత స్థితిలో ఉంటాము అనే భావము ఈ యొక్క కీర్తనాకారుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితము లోకము యొక్క ఆకర్షణలకు కానీ, లోకంలో ఉన్న వ్యక్తులకు కానీ వారి యొక్క ప్రభావం, లోకంలో యొక్క ఆకర్షణ లేదంటే ఆశలు, వాటి యొక్క ప్రభావం మన మీద పడినప్పుడు దిగజారే స్థితిలో ఉంటామో. ఎప్పుడైతే దిగజారే స్థితిలో ఉంటామో దేవునికి దూరమయ్యే పరిస్థితిలో ఉంటాం. ఇది మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సృష్టిలో ఎవరి ప్రభావం మన మీద ఉండదు, నువ్వైన యేసుక్రీస్తు వారి ప్రభావం తప్ప, ఆయన మన జీవితంలో చేసిన సిలువ కార్యం తప్ప. అందుకే మత్తయి సువార్త అనుకుంటా, మత్తయి సువార్త 27వ అధ్యాయం సబ్జెక్ట్ త్వరగా నేను 30 నిమిషాలు ముగిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52 వచనాలు చదవండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, విస్తరించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఇక్కడ దేవాలయపు తెర పైనుండి కిందకి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. ఇక్కడ చూడండి, బండలు బద్దలాయెను, భూమి వణికింది. అంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రాంతంలో మరి సిలువలో మరణించినప్పుడు ఇవన్నీ జరిగాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. అది కొండ ప్రాంతం కాదు, మొత్తం బండలే కాదు, ఆ భూమి యొక్క సత్తులేంది కాదు. అక్కడ ఏంటంటే ఆయన ప్రభావము, బండలు పగిలి అంటే మనం ఆ ఒక మాటను మనం చూసుకున్నట్లయితే చూడండి, ఒక వార్త విన్నప్పుడు, ఒక సన్నివేశాన్ని మనం చూసినప్పుడు గుండె తరుక్కుపోయింది అంటాం కదండి. ఎందుకంటాము? ఆ బాధను చూచి, ఆ సన్నివేశాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో చూసి గుండె తరుక్కుపోయింది, గుండె ఆగిపోయేంత పని అయింది నాకు అనే మాట అంటాం కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. దేవుడు అక్కడ సిలువ కార్యం జరిగించినప్పుడు చెరగడం, భూమి వణకడం, బండలు బద్దలవడం అంటే అదే. ఈరోజు ఈ యొక్క ప్రభావము యెరూషలేము ఆనాడు చాలా హృదయాలు మార్చబడింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన చిందించిన రక్తాన్ని మనుషుల మీద జల్లలా, నేను మీ కొరకు చనిపోతున్నాను దగ్గరికి వచ్చి బతిమాలలా, కేవలము ఆయన ప్రభావమే, ఆ శిలువ కార్యం వల్ల మరి ఎన్నో హృదయాలు, రాతి లాంటి హృదయాలు, బండ లాంటి హృదయాలు పగిలాయి. ఒకప్పుడు మన జీవితాలు కూడా బండ లాంటి జీవితాలు, రాతి గుండెలు మన జీవితాలు కూడా కదా. మరి అవన్నీ ఎందుకు పగిలాయి? యేసుక్రీస్తు వారు మన ఎదురుగా చనిపోయారా? మనకి చెప్పి చనిపోయారా? లేదు కదా. ఆ ప్రభావం ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడని మనము ఎప్పుడైతే మన హృదయంలో నిశ్చయించుకున్నామో మన హృదయాలు మార్చబడ్డాయి. ఆయన ప్రభావము అటువంటిదమ్మా. కాబట్టి ఇంకొక ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి. పాత నిబంధన కాలంలో ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన మాటలు మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 15వ వచనంలో మనం మాట చూడవచ్చు.
8వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము పేజ్ నెంబర్ 153 13వ వచనం. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. మరి ఇక్కడ రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. తాపకరమైన పాములు అంటే విషభరితమైన పాములు. తాపకరం అంటే విషం, పాయిజన్. భయంకరమైన పరిస్థితి. ఆ మార్గంలో నిన్ను నడిపిస్తానని, గొప్ప అరణ్యంలో నిన్ను నడిపిస్తాను, రాతి బండ నుంచి నీకు నీళ్ళు ఇస్తాను. అంటే అక్కడ మనం ఆత్మీయ కోణంలో మనం చూస్తే ఈ కాలంలో చాలా మంది రక్షింపబడక ముందు ఒక రకంగా, రక్షింపబడిన తర్వాత ఒక రకంగా జీవించాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రక్షింపబడి కూడా మన జీవితాల్ని రాతి బండ వలె మన హృదయాలు ఉంచుకుంటే అది మరి ఇబ్బందికరమైన పరిస్థితి. యేసు ప్రభు వారికి చోటు ఇచ్చాం కాబట్టి మన హృదయాలు మాంసము హృదయాలుగా మారిపోయాయి. ఆయన సిలువ కార్యం ప్రభావము ద్వారా బండలు పగిలినట్లుగా మన రాతి హృదయాలు మార్చబడినాయి. చాలా మంది మనం చూస్తాం కదా, కఠిన హృదయం కలిగినటువంటి వాడు. ఇంత కఠినంగా ఉన్నావేంటి నువ్వు మారవా? నీ పద్ధతి మార్చుకోవా? నీ హృదయం మార్చుకోవా? నీ అలవాట్లు మార్చుకోవా? నీ మాటలు మార్చుకోవా? కఠినత్వం. దేవుడు ఉదయకాల సమయంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు, నా ప్రభావం నీ మీద పనిచేస్తే నీలో కఠినత్వం ఉండకూడదు. నా ప్రభావం నీ మీద పనిచేస్తే కఠినత్వం నీలో, కఠినమైన మాటలు నీలో ఉండకూడదు. ఎందుకంటే నా ప్రభావం భూమి ఆకాశములకైనా గొప్పది, ఉన్నతమైనది. నువ్వు ఉన్నతమైన స్థలంలో ఉండాలంటే, నువ్వు ఉన్నతమైన స్థితిలో నువ్వు జీవించాలి అంటే నా ప్రభావము నీ మీద పని చేయాలి. పని చేయడానికి నాకు అవకాశం ఇవ్వు అని కూడా మనము మాట్లాడుకోవచ్చు. మణిపూర్ ప్రాంతంలో మనందరికీ తెలుసు కదా, భయంకరమైన పరిస్థితి. కొండ మీద ఉన్న జాతులకి కింద ఉన్న వారికి గొడవలు, ఇవన్నీ మనకు తెలిసిందే. ఎందుకు? హృదయాలు కఠినమైపోయాయి. మనిషికి మరి ద్వేషము, కోపము, పగ, వాడికి వచ్చేది నాకు కూడా కావాలి అని స్వార్థం, కఠినమైన హృదయం. అందుకే మణిపూర్ ప్రాంతం. ఎవరి ప్రభావము? పైన పెద్దల ప్రభావం, రాజకీయ నాయకుల ప్రభావము మణిపూర్ ప్రాంతాన్ని మరి భయంకరమైన పరిస్థితులకు నడిపించి, దేవుని భయం లేదు, దేవుని ప్రభావం అక్కడ పనిచేయాలి. కాబట్టి విశ్వాస జీవితంలో ప్రాముఖ్యంగా మన ఆలోచన విధానం దగ్గర నుంచి నడిచే విధానం వరకు ఎవరి ప్రభావం మన మీద పనిచేస్తుంది, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా, మనం ఆలోచించే ప్రతిదీ కూడా దేవుని యొక్క ప్రభావంలోనే ఉండాలి. ఎందుకంటే అది ఉన్నతమైనది కాబట్టి మన స్థితిని కూడా ఉన్నతమైన దానిలోకి తీసుకువెళ్తారు. సాధు సుందర్ సింగ్ గారు ఒక బుక్ నేను చదువుతున్నప్పుడు ఆయన ఒక ఏరు దగ్గరికి వెళ్ళాడట. ఆ ఏరు పారుతున్న ఏరులో ఒక రాయిని తీసుకున్నాడు. ఆ రాయిని పగలగొట్టి చూస్తే లోపల ఏమన్నా కడి ఉంటుందేమో చూశాడట. రాయిని పగలగొట్టి చూస్తే ఏమీ లేదు. కొంతమంది విశ్వాస జీవితాలు కూడా ఇట్లాగే ఉన్నాయని చెప్పి ఆయన రాసుకుంటూ వచ్చారు. రాయి లాంటి విశ్వాస జీవితం, సంఘానికి రావడం, 2 గంటలు కూర్చోవడం, వెళ్ళిపోవడం, లోపల ఎక్కితే ఏమి ఉండదు. అంటే దేవుని యొక్క ప్రభావం పనిచేయట్లేదు. మరి బ్రదరు ఇన్ని బైబిల్ స్టడీ, ఎందుకంటే ఆ క్రమంలో ఉంటేనే ఆ బైబిల్ స్టడీ కూడా అర్థమవుతుంది. ఆ ప్రభావం పనిచేస్తేనే చెప్పినవన్నీ అర్థమవుతాయి. ఇక్కడ నుంచి చెప్పేవారు అందరూ కూడా ఏదో పనిలాగా చెప్పేవారు కాదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ప్రభావముతోనే ఇక్కడ నుంచి మాటలు వెలువెడతాయి.
ఇక్కడ నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ప్రార్థన, ప్రతి ఒక్కటి కూడా మన జీవితాల మీద, విశ్వాస జీవితం మీద ప్రభావితం కావాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉద్దేశం. ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆలోచన ఏమిటంటే మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని. అసలు మనం ఎవరు అండి? మనల్ని ఎందుకు చేయాలి దేవుడు? మనం చేసి మళ్ళీ ఆయనే కిందకు వచ్చి ఎందుకు చనిపోవాలి? ఆయన ఉద్దేశం వేరు, ఆయన ఆలోచన వేరు. కాబట్టి రాతి హృదయాన్ని మార్చిన దేవుడు. బండలు బద్దలయ్యాయి అంటే ఆ హృదయాలు పగలాలి, ఆ హృదయాలు మార్చబడాలి. ఇది ఆచారం కానీ, ఆనవాయితీ కానీ, ఎవరికో భయపడి రావడం కానీ ఏం జరగకూడదు అనేది ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాట, ఎడారి ప్రాంతం, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి నీటిలని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పిస్తాడు అనే మాటను మనం చూస్తున్నాం. కఠినమైన హృదయం నుంచి మనం ఈరోజు బయటికి రావాలి అనేది ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరము గొప్ప సాక్ష్యాలు మనం చెప్పగలం. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు, దేవుడు మన జీవితం నుంచి నా ప్రభావం. రెండో మాట కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల మొదటి గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు. రాజకుమారులకు తన సహోదరులందరినీ సేవకులందరినీ పిలిపించారు. కానీ ప్రవక్త నాకాను, బెనాయాను, దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదోనియా ఎన్రోగేల్ సమీపమందు జొహైలెతు అనే బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యోధావారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించిన. కానీ ప్రవక్తయగు నాతానును, బెనాయానును, దావీదు సూర్యులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. ఇక్కడ అదోనియా ఏం చేస్తాడంటే, అదోనియా ఎవరు? దావీదు గారి యొక్క కుమారుడు, అభిషేకం తర్వాత పుట్టినవాడు. ఈ అదోనియా ఎందుకు అక్కడ బలులు అర్పిస్తున్నాడంటే, ఆయన ఆలోచన, ఆయన ప్రభావము లోకము యొక్క ప్రభావం, లోకము యొక్క ప్రజల యొక్క ప్రభావం ఆయన మీద పడింది. కాబట్టి అదోనియా ఎన్రోగేల్ అనే ప్రాంతం యెరూషలేం ప్రాకారానికి ఆగ్నేయంగా ఉంటుంది. ఆ స్థలంలో ఆయన ఏ బండ దగ్గర? జొహైలెతు అనే బండ దగ్గర బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు అర్పిస్తున్నాడంటే, దావీదు తర్వాత రాజు ఆయన అయిపోవాలని. దావీదు తర్వాత రాజు నేను అయిపోవాలి. ప్రజల్లో కొంతమంది ఆయనకి సపోర్ట్గా ఉన్నారు. వారి యొక్క ప్రభావము, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు అదోనియా హృదయంలో బాగా నాటుకుపోయినాయి. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, దేవుణ్ణి పక్కన పెట్టాడు. దేవునికే అర్పిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ హృదయం సరిగా లేదు. ఆలోచన చేయండి. ఈరోజు మనం దేవుని మందిరంలో ఉన్నాము. మన హృదయము కఠినంగా ఉన్నట్లయితే ఉన్నత స్థాయిలోకి, ఉన్నత స్థితిలోకి మనం వెళ్ళలేము. అక్కడ అదోనియా ఎన్రోగేల్ అనే సమీపంలో జొహైలెతు అనే బండ దగ్గర మరి అక్కడ బలి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. జొహైలెతు అంటే బైబిల్లో అర్థం మనం చూసినట్లయితే పాములుండు స్థలము, సర్పములుండు స్థలము. అంటే అక్కడ పాములుండు స్థలము అనే బండ దగ్గర మరి బలులు అర్పిస్తూ ఉన్నారు. గొర్రెలను, దూడలను బలి అర్పించడం మంచిదే, కానీ రాంగ్ ప్లేస్ లో బలి అర్పిస్తూ ఉన్నాడు. మనం ఆరాధన చేయడం మంచిదే, ఆరాధన చేయాలి. మన హృదయము
సరైన విధంలో ఉన్నప్పుడే ఆరాధన చేయాలి. మన హృదయము పరిశుద్ధముగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనం కనబడాలి. మన హృదయము పరిశుద్ధముగా పవిత్రముగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనం కనపడాలి. అప్పుడే దేవుని ఆరాధన గాని ప్రార్థన గాని దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు. అదోనియా రాజు అయిపోవాలి. దావీదు యొక్క ఆలోచన ఏంటంటే సొలొమోనుని రాజు చేయాలని. దేవుని యొక్క ఉద్దేశము దావీదు గారిలో ఉంది కాబట్టి దావీదు గారు సొలొమోను నా తర్వాత సొలొమోను రాజు అవుతాడని ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఆయన్ని ఎక్కడ రాజు చేసేస్తాడని అదోనియా ఏం చేస్తాడంటే దేవునికి బలి అర్పిస్తూ ఉన్నాడు. రాంగ్ ప్లేస్. ఇంకా మనకు అర్థం కావాలంటే సినిమా హాల్లోకి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసినట్టే ఒక రకంగా. అంటే మనకు అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నువ్వు బ్రదర్ మాకు అలవాటు చేసాడు ఎగ్జాంపుల్ చెప్పి అందరికి అర్థమయ్యేది. కాబట్టి అదోనియా ఏం చేస్తాడంటే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి బలి అర్పిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రభావము అదోనియా మీద లేదు. ప్రజల యొక్క ప్రభావము అదోనియా మీద కనిపిస్తా ఉంది. ఇది సరైన విధానము కాదు. ఆయన ప్రభావం మన మీద పనిచేయాలంటే మన హృదయాలు పరిశుభ్రంగా ఉండాలి. అందుకే చూడండి, మరి ఆదాము అవ్వలు మొదటే దేవుడు వారిని ఎందుకు సృష్టించాడు? ఆయన రూపంలో చెప్పుకున్నాడు. ఆ యొక్క సాతాను యొక్క ప్రభావము హవ్వ ద్వారా అక్కడ సహవాసాన్ని మరి చెడిపోవడానికి కార్యాచరణ జరిగించింది. అసలు మొదట సహవాసం కలిగి ఉన్నది ఆదాము అవ్వలతో దేవుడు. తర్వాత మన సహవాసాలన్నీ వచ్చాయి. మొదటి సహవాసం అక్కడే ఫెయిల్ అయిపోయింది. ఈరోజు మన సంఘము, మన యాత్రికుల సహవాసంలో కూడా కొన్ని ప్రభావాల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే గనక ఆ ప్రభావాల నుంచి దూరం అవ్వాలి. ఆయన ప్రభావాన్ని మనం పొందుకున్నప్పుడు మన ఆలోచన విధం దగ్గర నుంచి మనం నడిచే విధం వరకు కూడా దేవుడు ఉన్నత స్థాయిలోకి మనం తీసుకుని వెళ్తాడు. మరి మధ్యకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. సమూయేలు మొదటి గ్రంథం కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ దావీదు గారు సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం. చాలు సిస్టర్. ఇక్కడ దావీదు గారు 26వ వచనంలో మనం చూస్తే దావీదు అక్కడ దోచుకున్న సొమ్ము కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నారని చెప్పి వారికి పంపించాడు. ఎవరెవరికి పంపించాడంటే ఆ లిస్ట్ కింద దగ్గర బేతేలు నుంచి కింద హెబ్రోన్ వరకు దగ్గర 13 ప్రాంతాలు ఉన్నాయి. 13 ప్రాంతాలకు దేవుడి యొక్క ప్రభావం కలిగినటువంటి దావీదు గారు ఆయన దగ్గర ఉన్న సొమ్ముని ఏం చేశాడంటే భాగాలను పంచాడు. ఇక్కడ బేతేలు అంటే దేవుని ఇల్లు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఇంటిని గురించిన అవగాహన కలిగిన ఉన్నారు కాబట్టి వారి భాగం వారికి వెళ్ళింది. వీటన్నిటి గురించి నేను వివరించట్లా. ఒక మాట రామోతు, రెండో మాట మనం చూస్తే రామోతులో ఉన్న వారికి కూడా దావీదు గారు పంపించారు. రామోతు అంటే ఉన్నతమైన అని అర్థం. వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఆశీర్వాద భాగం వారికి వెళ్ళింది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే విశ్వాస జీవితంలో మనం ఆశీర్వాదకరమైన మరి మేలులు పొందుకోవాలి అంటే, ఉన్నత స్థాయిలో మనం జీవించాలి, ఉండాలి అంటే ఆయన ప్రభావాన్ని మనం ఎంతగానో పొందాలి. మరి ఆ ప్రభావాన్ని మనము కైకొనుకోవడానికి మరి ఎంతగానో దోహదపడాలి. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాద భాగం మనం పొందుకోవాలంటే ఆయన ప్రభావం మన మీద పనిచేయాలి. అప్పుడే మనం ఒక ఉన్నత స్థాయిలోకి మనం వెళ్తాము. ఆధ్యాత్మిక స్థితిలో మనం చూస్తే ఈ మాటను ఎప్పుడు పొందుకుంటామంటే, ఉదాహరణ మనం చూడొచ్చు. యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్తున్నాడు ఒక వ్యక్తి.
ఏమవుతున్నాడు? దిగిపోతున్నాడు. ఏమైంది? దొంగల బారిన పడ్డాడు. ఎందుకు పడ్డాడు? యెరూషలేములో దొంగలు పడలా. దేవుని రాజ్యంలో ఉన్నాడు, దేవుని ప్రదేశంలో ఉన్నాడు, దేవుని ప్రభావం ఆయన మీద పడింది కాబట్టి దొంగలు ఆయన దగ్గర రాలేకపోయాడు. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరచి కిందకి దిగిపోతున్నాడో, ఉన్నత స్థాయి నుంచి కిందకి దిగిపోతున్నాడో దొంగల చేతిలో పడ్డాడు. కొన ఊపిరితో మొత్తం దోచుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు విశ్వాస జీవితంలో కూడా అంటే నువ్వు ఎప్పుడైతే ఉన్నత స్థాయి నుంచి కిందకి దిగిపోతావో ఆధ్యాత్మికంగా అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే. ఇవి బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో పొందపరిచిన ప్రతిదీ కూడా మన నిత్య జీవానికి, నిజ జీవితానికి కూడా చాలా ప్రాముఖ్యంగా మనకి ఉపయోగపడతాయి. దేవుని యొక్క ప్రభావం కలిగినటువంటి ఆ వ్యక్తి యెరూషలేములో ఉన్నప్పుడు దొంగతనం జరగలేదు. ఆయన మీద ఎవరో ఒక చూపు వేయలేదు, ఒక చెయ్యి వేయలేదు. ఎప్పుడైతే యెరూషలేమును వదిలి యెరికోకు దిగి వచ్చినాడో, దిగజారిపోయిన స్థితిలోకి వచ్చాడు. ప్రతిదీ కూడా అపవాది అక్కడ అవ్వ దగ్గర నుంచి జరిగిన సంఘటనలు మన అందరికీ తెలుసు. రక్షింపబడినప్పుడు నేను కొత్తలో 8 గంటలకి చర్చి మొదలైతే నేను 7:30కే వచ్చేవాడిని, కానీ ఇప్పుడు రాలేకపోతున్నా అనే స్వభావం కలిగినటువంటి వాడు. ఈరోజు నేను కూడా, నాకు ప్రశ్న ఇది, ఈరోజు మనం కూడా 9 గంటలకి ఆరాధన అంటే 9:30కి వస్తాం. రక్షింపబడిన కొత్తలో 7:30, 8:30కే వచ్చేవాళ్ళం. అంటే అప్పుడు మనం ఏమవుతున్నాం అన్నమాట? దిగిపోతున్నాం అని అర్థం. ఒక వ్యక్తి గురించి మనము అసూయ కలిగి ఉంటున్నాము అంటే మనం ఏమవుతున్నామంట? దిగజారిపోతున్నాం అని అర్థం. మన ఆలోచన విధానము దేవుని చిత్తం కాకుండా ఉంది అంటే మనం దిగజారిపోతున్నాం అని అర్థం. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు మనము ఒక ఫార్ములా, ఒక సూత్రంలాగా, ఒక సూచనలాగా పెట్టుకుంటే మన నిజ జీవితంలో బాగా ఉపయోగపడతాయి. శ్రేష్ఠ కూడా అదే చెప్తాం. మనుషుల యొక్క ప్రభావం నీ మీద పడకూడదు, సృష్టిలో ఉన్న ఆకర్షణ నీ మీద పడకూడదు. దేవుని యొక్క ప్రభావంలోనే నువ్వు నడవాలి. ఆ ప్రభావాన్ని నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. చెప్పడం వరకే మన బాధ్యత, ప్రార్థన చేయడం వరకే మన బాధ్యత. కాబట్టి ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దిగజారే స్థితి నుంచి ఎక్కడైతే దావీదు గారు మరి అక్కడ రామోతు వాళ్లకు ఒక భాగాన్ని పంపించాడో, వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కాబట్టి, దేవుని యొక్క ప్రభావం వాళ్ళ మీద పనిచేసింది కాబట్టి, వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఆశీర్వాద భాగము వారికి పంపించినట్లుగా ఇక్కడ దావీదు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఈరోజు మన కొరకు శ్రమించాడు, మరణించాడు. మనము నిజమైన ఆయన ప్రభావం మనం జీవించగలిగితే మరి ఆధ్యాత్మికంగా మనము గొప్ప ఆశీర్వాదాలు, ఆయన ఉన్నత స్థలంలో మనం నివసింపజేయడానికి మరి కారకులుగా మనం ఉంటాం. మరి చివరిగా ఒక మాట, ఎందుకంటే ఆ ఉన్నత స్థాయిలో మనం జీవించాలంటే మన మార్గము, రాజమార్గము దేవుడు ఏర్పరిచాడు. యెషయా గ్రంథంలో ఆ మాట చూసుకుని చివరిగా ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనంలో యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మాట చేయండి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. 3 లైన్లు దానిలో నడుచుచు త్రోవను తప్పక చూదురు. 3 లైన్లు దానిలో నడుచు త్రోవ తప్పక నడుచుదురంటే నడుస్తారని అర్థం. ఒకప్పుడు మూర్ఖులుగా, దుర్మార్గులుగా ఉన్నవారు కూడా దారి తప్పిపోరు అనే మాటను అక్కడ మనం చూస్తున్నాం. రాజమార్గం ఏర్పడుతుందంట. అంటే ఈ యొక్క సందర్భము 1000 ఏళ్ల పరిపాలన, అందరూ పెద్దలు చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ మార్గం ఏర్పడుతుందని. ఏదైనా కూడా మన నిరీక్షణ నిత్య రాజ్యంలోకి మనం అందరం ప్రవేశిస్తాం కాబట్టి ఆయన ప్రభావాన్ని మనం పొందుకోగలిగితే, ఆయన ప్రభావం ద్వారా ఒక ఉన్నతమైన స్థానాన్ని మనము, ఉన్నతమైన స్థితిని మనం పొందుకోగలిగితే రాజమార్గము దేవుడు ఏర్పరచబోతున్నాడు. అందుకని ఇక్కడ రాజమార్గం ఏర్పడడం, అది పరిశుద్ధ మార్గం అనబడు.
అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమును పోవారికి ఏర్పరచబడను. కాబట్టి అటువంటి మార్గంలో మనం నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన ప్రభావాన్ని మనందరం పొందుకునే వారంగా మరి దేవుని పేరట మనందరం కోరుకున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ సరైన విధానంలో మన హృదయాన్ని కఠినపరచుకోకుండా, మన హృదయాన్ని మోసపుచ్చుకోకుండా, వార్తవే మనస్సాక్షి కాకుండా సరైన విధంలో రక్షింపబడినప్పుడు ఏ రీతిగా మనం ఉంటున్నామో చివరి నిమిషం వరకు దాన్నే పట్టుకుని మన యొక్క హృదయాన్ని భద్రపరుచుకుంటూ ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాకా దేవుడు దీవించి ఆశీర్వదించారు. అనౌన్స్మెంట్కి ముందు